బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, మామూలుగా ఇప్పుడున్న ఈ కలియుగంలో చాలా మంది కూడా ఈ గ్రహణాలకి సంబంధించి పక్కన పెడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే వాళ్ళ వృత్తిరీత్యా అయి ఉండొచ్చు, లేకపోతే ఇంట్లో పరిస్థితుల వల్ల అయి ఉండొచ్చు. చాలా మంది పట్టించుకోకుండా అదే ఆహారం తినటం, లేకపోతే స్నానం ఆచరించకపోవటం, పూజ దీపారాధన చేయకపోవడం, ఇలాంటివి కూడా చూస్తున్నాం. వాటి వల్ల ఏమైనా వాళ్ళకి ఇబ్బంది కలిగే రోజులు వచ్చే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా వారికి మాత్రమే. 100% ఉంటాయమ్మా, ఉండవు అనేది కాదు. ఇప్పుడు ఏ రకంగా మనము ఆధ్యాత్మికతను పాటిస్తామో ఎంతో కొంత పుణ్యాన్ని మన బ్యాంకు ఖాతాలో ఎలాగైతే డబ్బులు జమ చేసుకుంటాం అలా మనం ఎంతో కొంత పుణ్యాన్ని మన ఖాతాలో జమ వేసుకుంటాం. ఇలాంటి 100% ఉంటుంది. పాప పుణ్యములు అనేటటువంటివి మనిషి యొక్క దిశ నిర్దేశను ఉద్దేశిస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పుణ్యం చేసినటువంటి వాడికి ఏదైనా ముందర ఏదైనా అపాయం జరుగుతుంది అంటే ఆ పుణ్య ఫలితము ఆ యొక్క పాపాన్ని అడ్డగించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్గా పాప పుణ్యం మన కంటికి కనిపించదు, కానీ మన జీవితంలో అది తోడ్పడుతూ ఉంటుంది. చాలా మట్టుకు ప్రపంచంలో కంటికి కనిపించేటివి ఎన్నో రకాల శక్తులు ఉంటాయి. అందులో ఈ పాపము పుణ్యము అనేటటువంటిది ఒకటి అని అర్థం చేసుకోవాలి. మనం పుణ్యము రెట్టింపు చేసుకున్నాం. పుణ్యం ఏ రకంగా రెట్టింపు చేసుకుంటాము? పాజిటివ్ ఎనర్జీని ఎలా గెయిన్ చేసుకుంటాము అంటే దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు, దేవతాది క్రతువులు, దీపారాధనలు, ఇలా చిన్న చిన్న క్రతువులు ఆచరిస్తుంటాము. దాని ద్వారా పుణ్య ఫలితం పెరుగుతుంది. ఆ పుణ్య ఫలితం మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది? నేను ఈరోజు పూజ చేశాను కదా, ఈరోజు నాకు వెంటనే పని అయిపోవాలంటే కాదు. ఆ పూజా ఫలితము నీకు రేపటి రోజు వచ్చే అపాయము, రేపటి రోజు వచ్చే గండాలు, రేపటి రోజు వచ్చే ప్రాణ నష్టము, లేదా ఆస్తి నష్టము, లేదా శత్రువుల యొక్క వ్యతిరేకత వచ్చినప్పుడు ఈ పుణ్య ఫలితం అప్పుడు ఉపయోగపడుతుందే తప్ప ఈరోజు నేను పూజ చేసి నాకు వెంటనే ఫలితం కావాలి, ఇన్స్టెంట్లో రావాలి అంటే అది ప్రపంచంలో ఎప్పుడూ సాధ్యపడదు. ఎప్పుడో చేసిన పుణ్యము, ఎప్పుడో చేసిన దానము, ఎప్పుడో చేసిన కర్మ మన శరీరానికి, మన యొక్క ప్రయత్నానికి అడ్డంకుగా ఉన్నటువంటి ప్రతిదాన్ని తప్పించేటటువంటిదే పుణ్యము అని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటే మనిషి ధర్మ మార్గం వైపు నడుస్తాడు. లేదు నాకు ఇప్పుడు సంతోషం కావాలి, ఇప్పుడు ఆనందం కావాలి, దానికోసం ఏదైనా పర్వాలేదు అంటే అది పాపం మూట కట్టుకున్న వాళ్ళం అవుతాం. ఈ రోజు నేను తప్పించుకోవడానికి ఒక్క అబద్ధం ఆడాను అనుకోండి, నేను జీవితాంతం దాన్ని తప్పించుకోవడానికి 1000 అబద్ధాలు ఆడాల్సిందే ఉంటుంది. అదే రోజు నేను నిజం చెప్పాను అనుకోండి, నేను మళ్ళీ అబద్ధం ఆడాల్సిన పని లేదు కదా. అది కష్టమో నష్టమో పాపమో పుణ్యమో, ఈరోజు నేను చేసిన తప్పు నేను చెప్పేశాను, మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికో లేదా దాన్ని కవర్ చేసుకోవడానికో నేను అబద్ధాలు ఆడాల్సిన పని లేదు. పాపం పుణ్యం కూడా అంతే. నువ్వు పాపం చేశావు అని అంటే గనక నువ్వు ఎంత కప్పిపుచ్చుకోవాలో అని అనుకుంటే ఆ పాపం అంత విపరీతంగా పెరిగిపోతుంది. పుణ్యం చేశావు అని అనుకో, ఆ పుణ్యము రేపు ఆ పాపం నుంచి నిన్ను కాపాడుతుందని అర్థం చేసుకుంటే చిన్న లాజిక్ అమ్మ, పెద్ద ఆలోచించాల్సిన పని కూడా లేదు. ఏదైనా దైవిక మార్గం అనేటటువంటిది కష్టమో నష్టమో అనుభవిస్తూ వెళ్ళాలి. అదే పాప మార్గం ఉన్నామనుకో, ఈరోజు మనం సుఖపడతావు, ఫర్దర్గా కష్టపడతావు. అది ఎప్పటికైనా తప్పనటువంటి దానికి మనం ఆలోచించాల్సిన పని ఉండదమ్మా. గురుగారు, గ్రహణం రోజు పఠించాల్సిన మంత్రం ఏంటండి? గ్రహణం రోజు ముఖ్యంగా చాలామందికి అర్థమైనటువంటి విషయాలు ఏంటంటే మంత్రం అవసరం లేదు. నీ జీవితంలో ఒక సహస్రనామ పారాయణం చేసుకో, నీ జీవితంలో విష్ణు సహస్రనామ పారాయణం చేసుకో, లేదు కనకధార స్తోత్రం చదువుకో, లేదా నీ మనసులో ఇవన్నీ ఏమి రావండి, నాకు అవన్నీ చదవడం ఇబ్బంది అండి అంటే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం చదువుకో, నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రం చదువుకో, శ్రీమాత్రే నమః అనేటటువంటి అమ్మవారి నామం తలుచుకో. నామాలలోకెల్లా ఉత్కృష్టమైనటువంటి నామం శ్రీ మాత్రే నమః. అంటే శ్రీ మాత్రే అంటే 3 శక్తుల యొక్క కలయిక ఈ 3 పేర్లలో, ఈ 3 అక్షరాల్లో ఏర్పడుతుంటుంది. శ్రీ మాత్రే నమః అనేటటువంటి నామము 3 శక్తుల యొక్క కలయికమైనటువంటి నామం. ఈ నామాన్ని చదువుకుంటే అందరి దేవతలను ఆరాధించినట్టే. లేదు ప్రత్యేకంగా నేను ఇంకా ఈ గ్రహణ సమయాన్ని ఎలాగైనా దాటేయాలి అని అనుకుంటే లలితా సహస్రనామం చదువుకోండి, విష్ణు సహస్రనామం చదువుకోండి, విశేషమైనటువంటి ఇలాంటి పారాయణాలు చేసుకోండి. మీకు విశేషమైనటువంటి పుణ్య ఫలితంతో పాటు మీ జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అంతా వెళ్ళిపోతుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. For more videos like this, subscribe Big TV channel.